అందరికీ నమస్కారం. బుజ్జమ్మ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చేస్తున్నానండి సొరకాయ చపాతీ చేస్తున్నాను. రోజు చేసుకునే చపాతీ కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, చాలా హెల్దీ అండి. తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోదాం. బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్పు సొరకాయ తురుము యాడ్ చేసుకోవాలండి. సీడ్స్ అన్నీ తీసేసి సొరకాయని తురుముకుని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక దీంట్లోకి స్పైసెస్ యాడ్ చేసుకుందాం. రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. సొరకాయ నుంచి మనకు వచ్చే నీరుతోనే చపాతీ పిండి మొత్తం అంతా కలుపుకోవాలండి. పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలండి. మీకు అవసరం పడితేనే వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ వాటర్ యాడ్ చేయలేదు, సొరకాయ నుంచి వచ్చిన నీరుతోనే పిండి అంతా కలుపుకున్నాను. చూసారా, పిండి చాలా సాఫ్ట్గా వచ్చింది. మూత పెట్టుకుని 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చేద్దాం. 10 నిమిషాల తర్వాత కొంచెం పిండి తీసుకుని రౌండ్ బాల్ కింద చేసుకుని పిండిని కొంచెం డస్ట్ చేసుకుని చపాతీ కింద రోల్ చేసుకోవాలండి. ఇలా రోల్ చేసుకున్నాక వేడి పెన్నం మీద చపాతీ వేసుకుని 1 మినిట్ కుక్ చేసుకోవాలండి. బబుల్స్ ఇలా ఫామ్ అవ్వగానే ఫ్లిప్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసుకుని 2 సైడ్స్ బాగా మంచిగా ఫ్రై అయ్యే విధంగా చపాతీని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వేడిగా సర్వ్ చేసేసుకుని చాలా బాగుంటుందండి. పన్నీర్ కర్రీతో కానీ మష్రూమ్ కర్రీతో కానీ సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. తప్పకుండా ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. కర్రీస్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.